అదే రేర్‌గా ఉంటాయి. సినిమాల్లో చూస్తాం ఇటువంటివన్నీ. కొంచెం పిచ్చి మీ ఎక్కువైంది. పైన బాంబులేయటానికి వచ్చిన వాళ్ళని, మీ పైన గన్‌తో కాల్చడానికి వచ్చిన వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మీ డైనింగ్ టేబుల్ పైన భోజనం పెట్టి పంపించడం అంటే ఏదో అవును. సినిమా సీన్‌లా ఉందది. నిజం. ఎలా ఎలా చేయగలిగారు అంత ఇదిలా వచ్చింది మీకు? అది ఎవరైనా చెప్తే నమ్మరన్నా. హ్మ్. నిజం. హ్మ్. నా మీద హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళు అనంతపురం జిల్లా ధర్మవరానికి సంబంధించిన వాళ్ళు. హ్మ్. కిరాయి హంతకులు. హ్మ్. ఇక్కడ హత్యా ప్రయత్నం జరిగిన తర్వాత పోలీసులు చెప్పిన తర్వాత వాళ్ళు నేను కదిరి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి చూసినా నేను. హ్మ్. వాళ్ళ అవతారాలు చూస్తే వాళ్ళంతా పాపం సరైనటువంటి విద్య, సరైనటువంటి నాగరికత లేకుండా హ్మ్. భోజనానికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండే మనుషుల్లాగానే కనిపించినారు. హ్మ్. వాళ్ళందరికీ రింగ్ లీడర్ శ్రీనాథ్ రెడ్డి అని ఒక అబ్బాయి. హ్మ్. వాళ్ళందరికీ బాస్. హ్మ్. ఆ శ్రీనాథ్ రెడ్డి అనంతపురం ఉండేది. హ్మ్. ఇక్కడికి కోర్టు వాయిదాలకు రావాలంటే వాళ్ళు భయపడుతున్నారు. హ్మ్. ప్రొద్దుటూరు కోర్టు వాయిదాలకు రావాలంటే గాని ఇక్కడ నేనేమన్నా చేస్తానేమని వాళ్ళ భయం. హ్మ్. అందుకు ఆ శ్రీనాథ్ రెడ్డి ఎక్కడో మాకు దగ్గర వాళ్ళకు దూర బంధువులు, మాకు దగ్గర బంధువులుంటే వాళ్ళను కలిసి హ్మ్. అన్నకు చెప్పి ఇక్కడ వాయిదాలకు వచ్చిపోయేదాన్ని మమ్మల్ని ఇబ్బంది లేకుండా అట్లా ఇట్లా అని చెప్పినారు. హ్మ్. అప్పుడు నేను నవ్వి చెప్పినా నేను. హ్మ్. లేదు హ్మ్. ఆ పిల్లోడిని నేను భోజనానికి ఇన్వైట్ చేస్తా ఫోన్ కలుపు హ్మ్. అని చెప్పి ఫోన్‌లో నేను పిలిచిన. శ్రీనాథ్ హ్మ్. నా ఇంటికి భోజనానికి రమ్మా. కోర్టుకి వచ్చేదానికి బాధ లేదు తమ్ముడు. హ్మ్. నా ఇంటికే భోజనానికి రా నువ్వు విందు భోజనానికి అని చెప్పి హ్మ్. ఆ పిల్లోడిని భోజనానికి పిలిచి హ్మ్. ఈ ఇంట్లోనేనా హ్మ్. ఈ ఇల్లు ఇప్పుడు పడగొట్టి కట్టినాము. హ్మ్. అప్పుడు పడగొట్టలే. హ్మ్. ఈ ఇంట్లోనే. హ్మ్. ఈ ఇంట్లో నా భార్యకి చెప్పి ఆ రోజు హ్మ్. అతని కోసం అని చెప్పి పంచభక్ష పరమాన్నాలతో పాటు శాకాహారం, మాంసాహారం అన్ని భోజనాలు చేయించి హ్మ్. నేను, మా ఆయన కలిసి కూర్చొని హ్మ్. నేను వడ్డిస్తూ, నేను తింటూ ఆ హ్మ్. పిల్లోనికి భోజనం పెట్టి హ్మ్. ఎన్నో విషయాలు ఆ పిల్లోనితో మాట్లాడినా. హ్మ్. ప్రకృతికి భిన్నంగా మనిషి మరణించకూడదు శ్రీనాథ్. హ్మ్. ప్రకృతికి సహజంగానే మనం మరణించాలా. హ్మ్. భగవంతుడు ఇచ్చినటువంటి ఈ జీవితం భగవంతుడే మళ్ళా మనల్ని తీసుకోవాలా. ప్రకృతికి భిన్నంగా చంపబడడం అనేది అత్యంత నీచమైనటువంటి హేయమైన చర్య. ఇది చేయకూడదు. హ్మ్. అందులో డబ్బుల కోసం గానీ, పగ కోసం గానీ, ఏ రూపంలో గానీ చేయకూడదు. నువ్వు చేసి ఉంటే చూడు ఎంత పాపమో, ఎంత ఒక కుటుంబం అయిపోతదని ఇన్ని విషయాలు ఆ పిల్లోనితో మాట్లాడి చెబుతూ దాదాపు 11 గంటలకు మా ఇంటికొచ్చిన ఆ పిల్లోన్ని 3:30కో, 4కో పంపించిన. హ్మ్. మళ్ళీ నేనే పోయి ఆ పిల్లోని కారు ఎక్కించి ఒక హ్మ్. మాటి నాకు హ్మ్. జీవితంలో ఎప్పుడే గానీ ఒక మనిషిని హత్య చెయ్యను అని నాకు మాట చాలు హ్మ్. అని చెప్పి మాట ఇప్పించుకొని హ్మ్. కారు ఎక్కించి పంపించి హ్మ్. కోర్టు వాయిదాకు పోయి హ్మ్. నా పైన హత్యా ప్రయత్నం వీళ్ళు చేసినట్టు నేను ప్రత్యక్షంగా చూడలే. పోలీసులు చెప్పిన మేరకే తప్ప నేనైతే ప్రాక్టికల్‌గా చూసింది లేదని చెప్పి హ్మ్. కేసు కొట్టేపించి పంపించిన. సూపర్ సార్. సూపర్. 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 ఏంటి ఎలా రిలీజ్ అయ్యాడతను? అంటే ఏడ్చినాడన్నా. పశ్చాత్తాపడ్డాడా? ఆ! ఏడ్చినాడు. హ్మ్. కళ్ళకి నీళ్లు పెట్టి నన్ను కౌగిలించుకొని ఏడ్చి హ్మ్. నాకు సొంతం అన్న కంటే నువ్వు ఎక్కువన్నా. నా జీవితం అంతా నిన్ను మతికి పెట్టుకుంటా. హ్మ్. జీవితంలో ఎప్పుడు నేను కలుస్తా. నాకు ఆపద, ఇబ్బంది, ప్రేమ ఏది కలిగినా నీతో నేను పంచుకుంటాన్నా హ్మ్. అని చెప్పి పోయినాడు. అప్పుడప్పుడు మాట్లాడతాడు. మాట్లాడుతున్నాడు. మాట్లాడతాడు. ఓకే. సో, వెనక ఎవరున్నారు? చేయించిన వాళ్ళెవరు? వాళ్ళ మీద కూడా కోపం రాలేదా? వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డి. హ్మ్. ఈళ్ళు నా మీద చేయించినది. హ్మ్. నేను ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చినానన్నా. నా స్టేట్మెంట్ ఉంటుంది. హ్మ్. హత్యా ప్రయత్నం నా పైన చేసింది కిరాయి హంతకులు శ్రీనాథు వీళ్ళు. కానీ వీళ్ళతో హత్యా ప్రయత్నం చేపించింది వరదరాజిరెడ్డి గారు, మీరు, నీ కుమారుడు కొండారెడ్డి. నీకో మాట ఇస్తానా? మనసా వాచా కర్మేనా విశ్వసించి నేను చెప్తా ఉన్నా. నా వలన నీ కుమారుని చిటికెన వేలు గోరు దిగి ఒక చుక్క రక్తం కూడా రాదు. నీకు పుత్రునికి ఏదైనా ప్రమాదం జరుగుతుందని భయపడాల్సిన అవసరం హ్మ్. లేదు. హ్మ్. నీ కుమారుని యొక్క చిటికెన వేలు గోరు కూడా తెగి చుక్క రక్తం కూడా రాదు. హ్మ్. నీతోనూ నీ కుమారునితోనూ యుద్ధం చేస్తా. ప్రజాస్వామ్యబద్ధమైన యుద్ధం చేస్తా. హ్మ్. ప్రజాక్షేత్రంలో ప్రజల ప్రేమను చురగొని నీ అధికారం లేకుండా చేస్తానే తప్ప హ్మ్. భౌతికంగా నీ పైన దాడి చేయడు రాచమల్లు. హ్మ్. నా శరీరాన్ని సంరక్షించుకుంటూ నీ శరీరానికి ప్రమాదం జరగకుండా నీతో యుద్ధం చేస్తా ప్రజాస్వామ్యబద్ధంగా. హ్మ్. ఇదే నా మాట. భయపడాల్సిన అవసరం లేదు. హ్మ్. నీలో కూడా మార్పు జరిగితే కత్తులు ఇటువంటి కార్పణ్యాలు వదిలేసి ప్రజాక్షేత్రంలో యుద్ధం చెయ్యి హ్మ్. అని చెప్పిన. సో, చెప్పిన మీలా బిహేవ్ చేయడం అనేది రాయలసీమ కల్చర్ కాదు అని చెప్తారు కాదు. కదా! కాదన్నా. హ్మ్. రాయలసీమ కల్చర్ అయితే కాదు. ఎందుకంటే రాయలసీమలో ఈ ధాతువుల్లోనే అది ఉందన్న. మా తప్పు కాదు ఇది. హ్మ్. మమ్మల్ని మీరు కోపిష్టోలుగానో, పౌరుషంగానో అనుకోవడానికి కాదు. హ్మ్. మాలో ప్రేమ ఉంది, పౌరుషం ఉంది, హ్మ్. పగ ఉంది, ప్రతీకారం ఉంది. హ్మ్. మేమెవరు ఇతరుల జోలికి పోము. ఇతరులను అన్యాయంగా ఇప్పుడు నువ్వు వచ్చినావు ఎక్కడి నుంచో వైఎన్ఆర్. నీ హ్మ్. మీద మేము దాడి చేసేది, చంపేది, కొట్టేది, తిట్టేది ఎప్పుడు చేయం. హ్మ్. నువ్వు వస్తే చాలా ప్రేమగా చూసుకుంటాం. హ్మ్. సొంత ఆప్యాయంగా చూసుకుంటాం. మాకు శక్తి లేకపోయినా నాటుకోడి పట్టకచ్చి కోసి వడలు చేసి, అన్నం చేసి పెట్టి ప్రేమగా చూసుకుంటాం. హ్మ్. మా కుటుంబాలకు, మాకు ఉండే రైవల్టీనో లేకుంటే మా దగ్గర ఉండే సన్నోళ్ళకి ఇబ్బంది జరిగినప్పుడు వాళ్ళ కోసం ఫ్యాక్షన్ చేసి మా జీవితాలు నాశనం చేసుకునే వాళ్ళమే తప్ప హ్మ్. ఇతరుల కోసం కాదు. హ్మ్. అయితే అది ఎందుకు మాలో వచ్చిందనే దాన్ని కూడా నేను శాస్త్రీయంగా కనుక్కునే పరిశోధన చేసి నా వరకు నేను పుస్తకాలు చదివి కనుక్కునేది ఏంటంటే ఈ ధాతువులు, హ్మ్. ఈ గడ్డ, ఈ భూమిలో ఉండే ధాతువుల్లో ఉండే శక్తే ఆ ఖనిజాలు ఏవైతే ఉన్నాయో హ్మ్. వాటి వలన మాలో కాస్త ఆవేశము,
పౌరుషము ఎక్కువ. ఎక్కువ ఉంది. ఉమ్. ఈ నీళ్ళల్లో ఆ ఖనిజాల మినరల్స్ ఏమైతే ఉన్నాయో వాటి వలన మాలో కాస్త కోపము ఆవేశం ఎక్కువ ఉంది, మీలో కాస్త తక్కువ ఉండొచ్చు. సైంటిఫిక్ అది. సైంటిఫిక్ రీజన్. ఉమ్. దానివల్లనే మాలో ఈ ప్రాంతంలో ఉండే మనుషులకందరికీ కూడా ఆవేశము, కోపము, ఆ పౌరుషం ఎక్కువ ఉంటుంది. ఆ పౌరుషం, కోపం అన్నీ ఉండి ధాతువుల్లో ఉండి నీళ్ళలో ఉండి అవి తాగుతూ దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఉన్న మీరు ఎలా వదిలేయగలిగారు? ఎలా కోపాన్ని కంట్రోల్ చేసుకోగలిగారు? అది జయించడానికి 2 కారణాలన్నా, ఇది చాలా మంచి ప్రశ్న. ఉమ్. ఒకటి, సైంటిఫిక్గా శాస్త్రీయంగా వచ్చిన లక్షణాలను జయించాలంటే 2 కారణాలు నాలో పనిచేసి ఉంటాయి. ఒకటి, నా పెద్దల యొక్క సంస్కృతి సాంప్రదాయము నా మీద పనిచేసి ఉండాలి, హ్యుమానిటీ, మానవత్వం. ఉమ్. రెండవది, ఇదే అందరూ తెలుసుకోవాల్సినది, జ్ఞాన సంపద అన్న. ఉమ్. ప్రతి మనిషి జ్ఞానం ఎందుకు అవసరం అంటే, ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉండి నువ్వు ఆలోచన చేయగలిగితే కనుక ఈ ధాతువుల ద్వారానో సాంప్రదాయబద్ధంగానో నీకు సంక్రమించినటువంటి ఆ చెడును పోగొట్టుకొని మంచి వైపు పోవడానికి నీకు అవకాశం ఉంటుంది. ఉమ్. ఈ 2 నాకు అవి లభ్యమైనాయి. అంటే నాకు నేనుగా ఆలోచించుకునే శక్తి, జ్ఞానము, ఉమ్. 2 నా పూర్వీకుల ద్వారా నాకు సంక్రమించినటువంటి హ్యూమానిటీ, ఉమ్. ఈ 2 కలిపి ఈ శాస్త్రీయమైనటువంటి ఈ దృక్పథంలో నుంచి నేను బయటికి రాగలిగినాను, ఉమ్. మంచిగా జీవించగలిగినాను. అదే కాదు, ఏ విషయంలో కూడా ధర్మబద్ధుడే రాచమల్లు. ఉమ్. ఏ విషయంలో కూడా ఉమ్. నీ ఇష్టం, ఏ విషయంలో కూడా 100 సార్లు చెప్పగలుగుతా, ధర్మానికి భిన్నంగా ఆలోచించను.